ఒకప్పుడు ఊటబావిలో నీరు తీసి వడబోసుకొని మంచినీరుగా చేసి ప్రజలు ఉపయోగించుకునేవారు. కాలక్రమేణా ఊర్లు అభివృద్ధిలోకి రావడం, మున్సిపల్ లేదా కార్పొరేషన్ మంచినీరు అందించడం, ఊటబావులు దాదాపుగా కనుమరుగయ్యాయి. కానీ ఈ ఊర్లో మాత్రం ఊటబావిలో ఏ కాలమైనా బావి నిండా నీరు ఉంటాయి. అక్కడి ప్రజలు కూడా ఆ బావిని ఇప్పటికీ అలాగే రక్షణ కల్పిస్తుంటారు. ఇంతకీ అది ఏ బావి, ఆ బావి యొక్క చరిత్ర ఏంటి అనే విషయాలపై లోకల్ 18 ప్రత్యేక కథనం ద్వారా చూద్దాం. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని బి పవర్ చౌరస్తాలో ఓ చాయ్ హోటల్ వద్ద ఉండే ఊటబావికి ఒక చరిత్ర ఉంది. సుమారు 50 ఏళ్ల క్రితం రామగుండంలో చుట్టుపక్క గ్రామాల ప్రజలు ఈ బావిలో నీరే త్రాగి అలాగే అవసరాలకి ఉపయోగించుకునేవారు. ఆ రోజుల్లో 30 గ్రామాలకు నీరు అందించిన ఈ ఊటబావి ఇప్పటికీ అటువైపుగా వెళ్తున్న వాహనదారులకు దాహం తీరుస్తుంది. నా పేరు చంద్రశేఖర్. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా ఈ బావిని. అప్పట్లో తాగేటోళ్ళు నీళ్ళు, ఇప్పుడు తాగుతలేరు అట్లా. నేను 10-12 సంవత్సరాల నుండి చూస్తున్నా ఈ హోటల్ ఉన్నప్పుడు. 62. అవసరాలకి కానీ తాగటానికి కానీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడికే వచ్చి ఊటబావిలోని నీరు తీసుకెళ్తూ ఉండేవారు. అప్పుడు ఆ బావి పెద్దగా మట్టి ప్రహారీతో ఉండేది. నీరు తోడుకునేందుకు ప్రజలు కాస్తంత ఇబ్బంది పడేవారు. ఆ క్రమంలో హనుమయ్య అనే మేస్త్రి తన సొంత డబ్బుతో ఆ బావి నిర్మాణం చేపట్టి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీరు తోడుకునేందుకు ఏర్పాట్లు చేశాడు. అప్పుడు ఇక్కడ పెద్ద రావి చెట్టు ఉండేదట. అందుకే ఈ బావికి రావి చెట్టు ఊటబావిగా నామకరణం చేశారు అప్పటి ప్రజలు. గత ఒక 40-50 సంవత్సరాల నుంచి ఇది బావి ఉన్నది. మేము అప్పుడు పుట్టాలే. అప్పటి నుంచి ఒక 20-30 గ్రామాల్లో దీనికి మొత్తం వాటర్ తాగుతూ ఉండే, బర్రెలకి నీళ్ళు తాగిస్తూ ఉండే. బాగా పాత బావి ఇది. ఒక 2 గజాలలో నీళ్లు తవ్వారు. ఇక్కడ పెద్ద మనిషి హనుమయ్య మేస్త్రి అని. అప్పుడు ఏమైందంటే ఇక్కడ మొత్తానికి వాటర్ లేకుండే 20-30 గ్రామాల మంది ఇక్కడ వాటర్ తాగకుండా ఇటు నుంచి దారి ఉండే, దారి పోంగారంగా వాటర్ తాగకుండా మంచిగా ఇక్కడ వాటర్ అందరికీ ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు వాటర్ మొత్తం మంచిగా ప్యూరిఫై, మంచిగా క్యూర్ ఉన్నాయి వాటర్. ఇవి అందరికీ పనిచేస్తాయి. చూసుకుంటే ఊటబావులు వేసవి కాలం వచ్చిందంటే చాలు పూర్తిగా ఎండిపోతుంటాయి. కానీ రావి చెట్టు బావి మాత్రం ఏ కాలమైనా నీరు నిండుగా ఉంటాయి. 50 ఏళ్ల క్రితం ఈ నీరు ఎలాగైతే ఉన్నాయో ఇప్పటికీ అలాగే అంతే రుచితో ఉండటం విశేషం. ముఖ్యంగా ఈ బావికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఉండే నీరు ఫిల్టర్ చేసిన నీరు కన్నా రుచిగా ఉంటాయని అక్కడి ప్రజలు అంటున్నారు. అందుకే ప్రయాణికులు లేదా వాహనదారులు ఇక్కడ నీరు తాగేందుకు ఇష్టపడుతుంటారని అంటున్నారు అక్కడి ప్రజలు.